అందరికీ నమస్తే. ఇవాళ మన కూర ఏంటంటే బెండకాయ పులుసు అండి. తాలింపు దినుసులు ఎల్లుల్లిపాయ కొట్టేసుకొని ఇలాగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ యాగనిచ్చాను. నూనె పోసుకొని ఏగుతుని తాలింపు దినుసులు వేసి వంకాయలు బెండకాయలు టమాటా కలిపి కోసి పెట్టుకున్నా. ఇదేమో చింతపండు నానబెట్టుకున్న పులుసుకి. బెండకాయలు వంకాయ పులుసు అండి. ఎప్పుడన్నా వేసుకున్నారా? సూపర్ టేస్ట్గా ఉంటుంది. 40 దినాల ఉపాసాలు ఉండి లాస్ట్ రోజున తినాలనుకున్నప్పుడు ఈ కూర చేసుకునేదాన్ని. చాలా కడుపుకి చాలా బాగుండేది. గోధుమ రవ్వ ఉప్మాకి కరివేపాకు పచ్చిమిర్చి అల్లము ఉల్లిపాయ కోసి పెట్టుకున్నా. ఇది గోధుమ రవ్వ ఉప్మా, ఇది బెండకాయ పులుసు. వంకాయ ముక్కలు వేసుకుంటున్నా. ఇలా పొడవ కోసుకున్న వంకాయ ముక్కలు ముక్కలు కొంచెం మగ్గినాయండి. బెండకాయలు పులుసు గమ్మటి ఇలా కోసుకున్నా బాగుంటుంది. ఇలా పులుసు అయితే చేపలో కూడా ఇలాగ వేసుకోవచ్చు. బెండకాయలు చేపలు బెండకాయ ఒకసారి వండి ట్రై చేయండి. జీవితంలో మర్చిపోరు ఆ కూర. ఉప్మా వేయాలి. చింతపండు నానబెట్టేసుకున్నా ఆల్రెడీ. ఇదే రైస్ కడిగి పెట్టుకున్నా. మా చిన్నపిల్లడు వెళ్ళిపోయాడు కాలేజీకి. ఇది పెద్ద పిల్లడికి అన్నము. చిన్న గిన్నెలో పెట్టేదాన్ని ఏమో గొక్కుని దీంట్లో కడిగేసా. మా వాడైతే ఇంటికి వచ్చి అన్నం తినాల్సిందే. చిన్నోడైతే నాకులాగా ఎన్నింటి దాకుంటే ఇప్పటి వరకు 1 గంట అయింది. ఇవి కూడా తాగల మేము. బెండకాయ ముక్కలు కొంచెం మగ్గినాక అప్పుడు ఆ టమాటాలు వేసుకొని ఉప్పు పసుపు కారం వేసుకొని పులుసు పిసుకొని పోసుకుంటామే. కొంచెం మగ్గినాక ఈ టమాటాలు వేయాలి. తర్వాత చింతపండు పులుసు పోసుకుంటామే దీంట్లో. పసుపు,
ఇది గళ్ళుప్పు, గళ్ళుప్పు అండి. ఇప్పుడు ట్రై చేసి చూడండి. బెండకాయ వంకాయ పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటాలు అట్లా ఒక స్పూను కారం, అంతకన్నా ఎక్కువ పట్టదు కూరగాయలు పోయి కాబట్టి నీసు అయితే ఎక్కువ వేసుకోవాలి. మగ్గినాక చింతపండు పులుసు పిసికి పోసుకోవాలి. ఇంకంతే బెండకాయ పులుసు. కొంచెం ఎగిరినాక దింపేసుకుంటామే. మేమైతే ఇలా వండుకుంటామండి. మీరు ఎలా వండుకుంటారా? బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.